హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 2026 ఇయర్లో రైల్వే నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. అది కూడా 11,127 ఉద్యోగాలతో అతి భారీ నోటిఫికేషన్ అనేది రైల్వే నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ 11,127 జాబ్స్ అనేవి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ అనే వేకెన్సీని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏముండాలి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు రైల్వేకి సంబంధించి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ నుంచి 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసినటువంటి ఇండికేటివ్ నోటీస్ ఇది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ విడుదల చేస్తారు. అయితే ఇంతకుముందు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక టైమింగ్ అంటూ లేకుండా ఎప్పుడు వాళ్ళకి ఇష్టం వస్తే అప్పుడు మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తున్నారంటే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం రైల్వేలో ఉన్నటువంటి రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి టెక్నీషియన్, ఇంకా మరికొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇలా ఆ నోటిఫికేషన్స్ని టైమింగ్స్ అనేవి ఇచ్చేసి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ విడుదలయ్యే విధంగా జాబ్ క్యాలెండర్ని ఇచ్చి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనకి ఇది 2026 సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ ఇది ఆర్ఆర్బి, ఏఎల్పి నోటిఫికేషన్ అనమాట. సో టోటల్ ఇంతకుముందు 2025లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు 9,000 పోస్టులతో ఇచ్చారు. ఇప్పుడు మనకి 11,000కు పైగా పోస్టులతో నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఏఎల్పి నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారో మీకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్. మీరు ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదంటే ఇక్కడ నుంచి అయినా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈజీగా మీరు జాబ్ అనేది సాధించవచ్చు. సో ఇక్కడ మనకి టోటల్గా 11,127 వేకెన్సీ ఉన్నాయి కదా, ఇవి రైల్వే జోన్ వైజ్గా, అలాగే కేటగిరీ వైజ్గా, ట్రేడ్ వైజ్గా మళ్ళీ చేంజ్ అవుతాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను. ఇక ఈ శాలరీకి సంబంధించి ఇనీషియల్గా మనకి 19,900 రూపాయల బేసిక్ పే ఉంటుంది. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే నియర్లీ 50,000కు పైగా శాలరీ స్టార్టింగ్లోనే మనకు వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇది మనకి ఇండికేటివ్ నోటీస్, అంటే మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని ముందే ఇంటిమేషన్ అనేది ఇవ్వడం అన్నమాట. ఈ నోటిఫికేషన్ అనేది ఇది అఫీషియలే. ఓకేనా? అయితే మరి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవడానికి 1 వీక్ ముందు మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మనకి 15/5/2026 తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్స్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 14/6/2026 లోపు ఆన్లైన్లో మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది లాస్ట్ డేట్ అప్లికేషన్స్ చేసుకోవడానికి. ఓకేనా? ఇక ఈ జాబ్స్కి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను ఏజ్ రిలాక్సేషన్ అనేది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తాను. సో ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చారు. మొత్తం 3 పాయింట్లు ఇచ్చారు. ఈ 3 పాయింట్లలో ఏముంది అంటే మీ ఆధార్లో ఏదైనా తప్పులు ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి. ఏదైనా తప్పులు ఉంటే మీ సర్టిఫికేట్కి అండ్ ఆధార్కి ఏదైనా మ్యాచ్ అవ్వకపోతే పేరు కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇలాంటివి వాటిని ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వెరిఫికేషన్, మనకి ఆధార్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా చేస్తారనమాట. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాలంటే కూడా మనకి ఆధార్ అనేది తప్పనిసరిగా ఉండాలి కాబట్టి అది చూసుకోండి. సో ఇక్కడ మనకి టోటల్గా ఆర్ఆర్బి లిస్ట్ అనేది ఇచ్చారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ యొక్క లిస్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టుల ఆధారంగా మనకి జాబ్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఏజ్ రిలాక్సేషన్ ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని, ఇది మనకి ఇండికేటివ్ నోటీసే కదా, మనకి కొన్ని సిలబస్ ఏముంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని నేను మీకు డీటెయిల్స్ అనేవి చెప్తాను. చూడండి. సో మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది, అంటే 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే ఈ ఫీజు అనేది మళ్ళీ మనకి ఇచ్చేస్తారు వాళ్ళు. ఎంత ఫీజు ఇస్తారు అంటే మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీరు 250 రూపాయల ఫీజు అనేది పే చేయాలి.
మళ్ళీ మీకు ₹250 ఫీజు అనేది ఇచ్చేస్తారు. ఎప్పుడు అంటే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి మీరు అటెండ్ అయితే ఆ అమౌంట్ అనేది మీకు మీ అకౌంట్‌కి వేసేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ₹500 ఫీజు అనేది పే చేయాలి. మీకు ₹400 రిఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే 10th తర్వాత ఎవరైతే ఐటీఐ చేసుంటారో, 10th తర్వాత ఎవరైతే డిప్లొమా చేసుంటారో, 10th తర్వాత ఎవరైతే ఇంజినీరింగ్ చేసుంటారో వాళ్ళు ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఎందులో ఐటీఐ చేసుండాలి 10th తర్వాత, ఎందులో డిప్లొమా చేసుండాలి, అంటే బ్రాంచ్ ఏది చదివి ఉండాలి అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో ఐటీఐ వాళ్ళకైతే మీరు ఐటీఐ అయినా చేసుండాలి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా అన్నా కానీ, లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా కానీ, లేదా ఐటీఐ పొందిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ట్రేడ్స్ ఏంటి అంటే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్ లేదా మెయింటెనెన్స్ మెకానిక్, లేదా మెకానిక్ రేడియో అండ్ టీవీ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజిన్, టర్నర్, మిషనిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. వీటిల్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తుంటారో వీళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్కి అప్లై చేయవచ్చు. లేదా కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ డిప్లొమా అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు, లేదా వేరియస్ స్ట్రీమ్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి స్ట్రీమ్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనకు ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ అండి. 2025 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క వేకెన్సీ వివరాలు మనకి ఆర్ఆర్బీ జోన్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ప్రజెంట్ 11,127 వేకెన్సీ ఉన్నాయి. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొత్తం మనకి 5 స్టేజ్ల్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ వచ్చి మనకి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మూడవది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, నాలుగవది డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఐదవది మెడికల్ ఎగ్జామినేషన్. మొత్తం ఈ 5 స్టేజ్ల్లో మనకి సెలక్షన్ అనేది చేస్తారు. సో మొదటగా ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి మొత్తం 60 నిమిషాల టైం అనేది ఉంటుంది. ఇందులో 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అనేవి చేస్తారు. ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలంటే అన్రిజర్వ్డ్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అయితే 40%, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే 30%, ఎస్సీ కేటగిరీకి అయితే 30%, ఎస్టీ కేటగిరీకి అయితే 25% మార్క్స్ తెచ్చుకుంటే మినిమం మీరు CBT 1లో క్వాలిఫై అవుతారు. సో దీనికి సంబంధించిన సిలబస్ ఏముంటుందంటే మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి మనకి CBT 1 నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 2కి సంబంధించి ఇందులో 2 పార్ట్లు ఉంటాయి. CBT 2లో 2 పార్ట్లు. ఇప్పుడు CBT 1 కంప్లీట్ అయిపోయింది. CBT 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవుతారో వాళ్ళకి CBT 2 అనేది కండక్ట్ చేస్తారు. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అనేది కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్కి సంబంధించి మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బిని 2 ఉంటాయి. పార్ట్ ఏ వచ్చి 90 మార్కులకి ఉంటుంది, పార్ట్ బి వచ్చి 60 మార్కులకి, టోటల్గా 150 మార్క్స్కి ఉంటుందన్నమాట. పార్ట్ ఏలో 100 క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ బిలో 75 క్వశ్చన్స్ ఉంటాయి. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇది మినిట్స్, ఇది క్వశ్చన్స్. ఓకేనా? సో పార్ట్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ 2లో 75 క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఇది టైమింగ్ రాంగ్ చెప్పాను, మీరు గమనించాలి. టోటల్ టైమింగ్ వచ్చి మనకి 2 hours 30 minutes ఉంటుంది. టోటల్గా 175 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ CBT 2లో మీరు క్వాలిఫై అవ్వాలంటే సేమ్ మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం రీచ్ అవ్వాలి. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. ఇక షార్ట్ లిస్టింగ్ ఏ విధంగా చేస్తారు అంటే CBT 2లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సిలబస్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పార్ట్ ఏ అనేది కామన్గా అందరికీ ఒకే సిలబస్ ఉంటుంది పార్ట్ ఏలో. పార్ట్ బి మాత్రం మీ డిసిప్లైన్ బట్టి, మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారు, డిప్లొమా చేశారు, లేదా ఇంజనీరింగ్ చేశారు అనే దాన్ని బట్టి మీకు సిలబస్ అనేది మారడం జరుగుతుంది. దాని రిలేటెడ్ ట్రేడ్స్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మీ టేబుల్లో క్లియర్గా CBT 2కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ వైజ్గా సిలబస్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది చేసేస్తారు. ఓకే,
సో ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి 1 వీక్ బిఫోర్, అంటే నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. వన్స్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఇలాంటి ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.